హలో అండి, ఈరోజు గుత్తి కాకరకాయ ఏ విధంగా చేయాలో చూద్దామండి. గుత్తి కాకరకాయకి ముందు పైన అంతా చెక్కు తీసేసుకుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని గింజలన్నీ తీసేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ వేసేసుకోండి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. కాకరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం ఒకసారి బాగా కలిపేసుకోండి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ నూనెలో బాగా మగ్గాలండి, అది బాగా వేగాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, మెత్తని పేస్ట్ లాగా. ఇదిగోండి కాకరకాయ ఈ విధంగా ఏగిపోవాలండి. ఏగిపోయిన తర్వాత కొంచెం ఉడికిందో లేదో ఇదిగోండి ఇలా అంటే ముక్క అవ్వాలి. ఉడికిందో లేదో చూసుకుని ఈ కాకరకాయ ఏగిపోయిన తర్వాత సపరేట్గా తీసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. ఇది మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముక్కని వేసేసుకోండి. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ పడుతుంది వేసుకోండి. ఇది కొంచెం సేపు వేగాలండి. ఈ ఉల్లిపాయ ముద్ద అనేది కొంచెం వేగాలి ఆయిల్లో. ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం వేపి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అలాగే కారం వేసేసుకోండి. కొంచెం గరం మసాలా అండి, ఇది నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. బాగా కలిపేసుకోండి. కొంచెం సేపు వేగనివ్వండి. ఇదిగోండి కొంచెం సేపు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి. గుత్తి కాకరకాయ ఫ్రై అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.